కేసులో కీలకమైనటువంటి అంశం ఒక ఏదైతే ఇప్పుడు ఐపీఎస్ అధికారుల మీద కేసు పెట్టబోతున్నారు అన్నటువంటిది పత్రికలు రాస్తున్నాయి కాబట్టి దాదాపుగా అదే జరగచ్చు. ఈ ముగ్గురు అధికారుల మీదన ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా అట్లాగే విశాల్ గున్ని ఈ ముగ్గురి మీదన కేసు నమోదు వైపుకి రంగం సిద్ధమవుతుంది అన్నటువంటి విషయం అయితే ప్రస్తుతం అర్థమవుతుంది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జప్తాని మీద అక్రమ కేసు బనాయింపు, అరెస్టు, వేధింపు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నీలు నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులు సంప్రదిస్తున్నారు. న్యాయ సలహాలు అందిన తర్వాత 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. వైకాపా నేతల కుక్కల విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్నీలు చట్టవిరుద్ధంగా వ్యవహరించి పోర్జరీ పత్రాల ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారంటూ ఈ నెల 13న జత్వాని ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని మీద చంపేస్తామని బెదిరింపు, ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబాటు, పోర్జరీ, తప్పుడు పత్రాలు సృష్టి తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో వైకాపా నాయకుడు విద్యాసాగర్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. మిగతా వారిని ఇతరులు అదర్స్గా పేర్కొంటూ వారి పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు విజయవాడ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన విచారణ ముగ్గురు ఐపీఎస్లు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో పాటు ప్రాథమిక విచారణలోనూ ముగ్గురు ఐపీఎస్లు ప్రమేయాన్ని నిర్ధారించి ఆధారాలు లభించడంతో వారిని నిందితులుగా చేర్చేందుకు అనుసరించాల్సిన ప్రక్రియ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే వీరిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం నేడో రేపు వారిపై ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్ అభియోగాలను నమోదు చేయబోతోంది. అనంతరం విచారించనుంది. ఇక A1గా ఉన్న విద్యాసాగర్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అతను అరెస్ట్ చేసి విచారిస్తే కుట్ర వివరాలతో పాటు దీని వెనక ఉన్న ముఖ్య నేతలు ఎవరో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. జత్వాని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్న పట్టిగా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు నాటి విజయవాడ సిపి కాంతిరాణ డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారు. తొలుత కమిషనరేట్ పరిధిలోని పటమట లేదా మాచవరం స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకున్నారు. ఆ దేశంలో వైకాపా ముఖ్య నాయకుడితో అంటగాగి వారికి వీరవిధేయుడిగా వ్యవహరించిన విజయవాడ పశ్చిమ ఏసీపీ హనుమంతరావు ముందుకొచ్చారు. తాను దగ్గరుండి వ్యవహారాన్ని చక్కబెడతాను, తన పరిధిలోని స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరడంతో ఇబ్రహీంపట్నం ఠాణాను ఎంచుకున్నట్టు తెలిసింది. నగరానికి దూరంగా ఉండే స్టేషన్లో కేసు పెడితే బయటికి రాకుండా గుట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు తెలిసింది అన్నటువంటి. ఇప్పుడు వీళ్ళందరి మీదన కూడా కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. నెక్స్ట్ వీళ్ళకి అంటే ఎవరి మీదన అంటే జగన్ దగ్గరికి వెళ్ళబోతుంది కేసు.